అసెంబ్లీ సాక్షిగా గవర్నర్తో ప్రభుత్వం అబద్దాలు చెప్పించిందన్నారు ఏపీ ప్రతిపక్ష నేత జగన్. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చలో మాట్లాడిన జగన్ ప్రభుత్వం చేయని పనులు కూడా గవర్నర్ పాఠంలో చెప్పారని అన్నారు. టీడీపీ రాసిచ్చిన ప్రసంగాన్ని మాత్రమే చదివి వినిపించారంటూ సర్కార్ తీరుపై గుస్సా అయ్యారు జగన్. గవర్నర్ గారి ప్రసంగంలోకి ఆయన చేసిన ప్రసంగాన్ని ఒక్కసారి గమనించినట్లయితే అధ్యక్ష, ఏ గవర్నర్ గారి ప్రసంగం విన్నా కూడా ఈ 3 సంవత్సరాల్లో మనకు రొటీన్ గా కనిపించేది ఏమిటో తెలుసా అధ్యక్ష? ఎందుకనంటే గవర్నర్ గారు తన ప్రసంగంలో తాను రాసుకొచ్చి తన మనసులో ఉన్నది ఇక్కడ చదివే కార్యక్రమం జరగదు. ప్రభుత్వం ఏదైతే చెబుతుందో చదవమని చెప్పి అదే గవర్నర్ గారు చదివి వినిపిస్తారు. ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేసిందని కనిపిస్తుంది, ఎంతో గొప్పగా అభివృద్ధి సాధించామన్నది కనిపిస్తుంది, స్వల్పకాలంలో ఫలానా పనులు చేశామని, దీర్ఘకాలం అంటే 2050 దాకా కూడా పోతారు అధ్యక్ష. ప్రజలు ఇచ్చిన తీర్పేమో 5 సంవత్సరాలకే, కానీ దీర్ఘకాలం 2050 దాకా కూడా చెప్పేస్తారు. మనం దీర్ఘకాలంలో ఫలానా పనులు చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నామని ఇలా పడికట్టు పదాలతో గొప్పలు చెప్పడం ఆనవాయితీగా ఈ 3 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది అధ్యక్ష. రాష్ట్ర ప్రజల కష్టాలను నష్టాలను తాము గొంతెత్తి మాట్లాడలేని వారి అభిప్రాయాలను వారందరి తరపున మాట్లాడడం ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న ఏకైక ప్రతిపక్షంగా అది మా బాధ్యత. అలాగే అధ్యక్ష, ప్రభుత్వం తన ఘనకార్యాలని ఏదైతే చెప్పుకుంటున్నారో వాటికి సంబంధించి నిజానిజాలను కూడా చర్చించడం కూడా ప్రతిపక్షంగా అది మా బాధ్యత అధ్యక్ష.